సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు అనంతపురంలోనే అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ స్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ డాక్టర్ రాకేష్ కార్డియాలజిస్ట్ గారు మరియు వారి సతీమణి డాక్టర్ శ్వేత గారు చాలా అద్భుతంగా హాస్పిటల్ నిర్మించారు. చాలా కొత్త లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ పెట్టించి, ముఖ్యంగా సార్ కార్డియాలజిస్ట్ కాబట్టి స్టంట్స్ వేయడానికి ఇలాంటి చాలా ఆర్ట్స్ సంబంధించి ప్రొసీజర్స్ చేయడానికి చాలా కొత్త ఎక్విప్మెంట్స్తో ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. సార్ ఎలాంటి ఫెసిలిటీస్ పెట్టారు, దెన్ పేషెంట్స్కి ఎలా ఉన్నాయి? గత 6 సంవత్సరాల నుంచి సార్ అనంతపూర్లో వర్క్ చేస్తున్నారు. శ్రీ స్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హార్ట్ కేర్ అని బస్ స్టాండ్ ఆపోజిట్లో పెట్టి చాలా రోజుల నుంచి అనంతపురం ప్రజలకు సర్వీస్ ఇస్తూ ఉన్నారు. అనంతపురమే కాకుండా ముఖ్యంగా అనంతపురం కర్ణాటక బార్డర్ ఉండడంతో కర్ణాటక నుంచి కూడా వివిధ రకాల పేషెంట్స్ సార్ దగ్గరకు వచ్చి ఎంతో మంది హార్ట్ స్ట్రోక్ వచ్చిన వారిని సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా స్టంట్ వేసి బతికిచ్చారు. మరి అలాంటి గొప్ప డాక్టర్ గారిని మరియు వారి సతీమణి డాక్టర్ శ్వేత గైనకాలజిస్ట్ గారిని ఎలా వాళ్ళు ప్రొసీజర్స్ చేస్తున్నారు, ఎలా వాళ్ళ హాస్పిటల్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, పేషెంట్స్కి ఎలాంటి విజన్ ఇవ్వబోతున్నారు అనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీస్వర హాస్పిటల్. థ్యాంక్ యూ మేడం. సో ఇది శ్రీస్వర హాస్పిటల్ యొక్క ఓపీ అండ్ ఐపీ బిల్డింగ్. ల్యాబ్ కానీ ఫార్మసీ కింద జరుగుతుంది. ల్యాబ్ అండ్ ఐపీ బిల్డింగ్ జరుగుతుంది. సో ఓపీడీ అండ్ ఎక్కువ చేయడానికి ఓపీ టీమ్ సపరేట్ ఉంది, ఐపీ బిల్డింగ్ కి ఐపీ టీమ్ సపరేట్. డిఫరెంట్ టీమ్స్ గా. సో ద పేషెంట్స్ కి క్యూయింగ్ తగ్గాలి అని చెప్పేసి. ఇవి కన్సల్టెన్సీస్ మేడం? అవునండి. సో ఇది మన కన్సల్టేషన్ రూమ్. అవునండి, ఫస్ట్ రూమ్ ఇది. ఇక్కడ మన కార్డియాలజిస్ట్ డాక్టర్ రాకేష్ అవైలబుల్ గా ఉంటాడు. సో మనము కార్డియాక్ ప్రొసీజర్స్ కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి. ఒక్కోసారి పేషెంట్ సడన్ గా సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు డాక్టర్ రూమ్ కి అటాచ్డ్ గా ఉంటే బాగుంటుంది టీఎంటీ రూమ్. సో మనం అందుకే దీనికి ఓపీడీకి దగ్గరలో మనం కనెక్షన్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ కంటిన్యూగా మనకు టీఎంటీ రన్ అవుతుంది, కంటిన్యూ రన్ అవుతూ. ఇక్కడ వచ్చేసి మనకు ఎకో అన్నమాట. సో మన ఎకో టెక్నీషియన్స్, వెల్ ట్రైన్డ్ ఎకో టెక్నీషియన్స్ ఉన్నారు. సో దే విల్ డూ ద ఎకో. సో దట్ మనకు కన్సల్టేషన్ అయిపోగానే ద ఎకో విల్ బి డన్. నీడీ పేషెంట్, అవసరమైన పేషెంట్స్ కి మనం టీఎంటీ కూడా ఇక్కడే చేస్తాం. వాళ్ళు సడన్ గా టీఎంటీ ప్రొసీజర్ లో ఏమైనా సిక్ అయినా కూడా మనకి ఇక్కడే రాకేష్ గారు ఉంటారు కాబట్టి హి విల్ ఇమిడియట్లీ అటెండ్ ద పేషెంట్. అది ఇది ఆ ట్రెడ్మిల్ లో ఏమవుతుందంటే వాళ్ళు నడుస్తారు. ఆ ట్రెడ్మిల్ పైన నడిచినప్పుడు వాళ్ళ హార్ట్ బీట్స్ ఇంక్రీజ్ అవుతుంది. హార్ట్ బీట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు హార్ట్ బీట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంత హార్ట్ కి ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది అంత ఎనర్జీ హార్ట్ బ్లడ్ వెజల్స్ సప్లై చేయలేదంటే దాంట్లో ఈసీజీలో కొన్ని చేంజెస్ వస్తాయి. దాన్ని చూసి వాళ్ళకి హార్ట్ అటాక్ అవ్వచ్చు, రిస్క్ ఉంది అని మనం ఈ డయాగ్నోస్ చేసుకుని ముంజాగ్రత్తగానే ఏమైనా ఫర్దర్ టెస్ట్ కావాలంటే చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. 2D ఎకోలో హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, హార్ట్ కండిషన్ ఎలా ఉంది, 4 chambers లో హార్ట్ ఎలా కనపడుతుంది, మనకు ఏమైనా హార్ట్ లో వీక్నెస్ ఉందా, హార్ట్ లో ఏమైనా వాల్వులర్ ప్రాబ్లం ఉందా అని చూసుకోవచ్చు. దెర్ విల్ బి 2 types of machine. This is a portable machine. The bigger machine is inside. Okay. దీంట్లో హార్ట్ కంట్రాక్షన్స్, ఇట్ ఈస్ నార్మల్. Is an young boy, so it will be normal. Most of the times it will be normal. ఇది కన్సల్టేషన్ రూమ్ నెంబర్ 2 అండి. ఇక్కడ నేను డాక్టర్ శ్వేత అని, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇక్కడ మీరే ఉంటారు మేడం? అవునండి. సో ఇప్పుడు మనం ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అంటే ప్రెగ్నెన్సీ కేర్ అండ్ ఆల్ ఫీమేల్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ కేర్ లో మళ్ళీ డివైడ్ చేసుకుంటే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్, దాని తర్వాత ఇన్ఫర్టిలిటీ, దాని తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఆ 9 months లో, ఎందుకంటే ప్రతి ట్రైమిస్టర్ లో కేర్ మారిపోతూ ఉంటుంది. సో ఆ కేర్ తీసుకుంటాము. దాని తర్వాత వెన్ దే ఆర్ రీచింగ్ ఫుల్ టర్మ్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి మోడ్ ఆఫ్ డెలివరీ డిస్క్రైబ్ చేస్తాం. అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ అయిన తర్వాత వీళ్ళు బేబీ హెడ్ మదర్ అబ్డామిన్ మ్యాచ్ అయినప్పుడు నార్మల్ డెలివరీకి అలో చేయడం. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ముందే సిజేరియన్ అయిందంటే ఒకవేళ ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే సిజేరియన్ కి తీసుకోవడము అవి జరుగుతాయి. సో దాని తర్వాత పోస్ట్ డెలివరీ కేర్ ఉంటుంది, వుడ్ కేర్ ఉంటుంది. తర్వాత బేబీకి మనము మదర్ కి ఈవెన్ లాక్టేషన్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. ఫస్ట్ మదర్స్ కి ఎవరైనా ఉంటే లాక్టేషన్ కన్సల్టెంట్ వీఆర్ ఆల్సో గివింగ్ లాక్టేషన్ ట్రైనింగ్. అలానే గైనిక్ ప్రాబ్లమ్స్ లో మనకు అడాలసెన్స్ నుంచి, మనం మామూలుగా గైనిక్ అంటే ఎక్కువగా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని అనుకుంటాము, కానీ అడాలసెన్స్ పిల్లల్లో అనీమియా డిటెక్ట్ చేయడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వాళ్ళకి మెన్సెస్ ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లా హైజీన్ మెయింటైన్ చేయాలని వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. అలానే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఫైబ్రాయిడ్స్ అని, ఎక్కువగా ఋతుస్రావం పోవడం, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల అనీమియాకి లీడ్ అవ్వడం,
ఈ అన్ని ప్రాబ్లమ్స్ ని మనము వాళ్ళకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి డయాగ్నోస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో ఒక ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ రోల్ ఇదంతా ఉంటుంది. సో ఈ కన్సల్టేషన్ రూమ్ నుంచి నేను స్మాల్ కనెక్షన్ ఫర్ ఎగ్జామినేషన్ రూమ్ తీసుకున్నాను. ఒక్కోసారి అటెండర్స్ ఉంటారు, వాళ్ళ ముందే వాళ్ళని పట్టుకోపెడితే వాళ్ళకి ఒక్కోసారి నచ్చదు. సో అందుకని చెప్పేసి ఎనీ మైనర్ ప్రొసీజర్స్ కోసం మనం ఇక్కడ పెట్టుకున్నాము. అట్లనే ఇది ఎర్లీ లేబర్ కి కూడా మనం పెట్టుకున్నాము. సో అల్ట్రాసౌండ్ కూడా ఇక్కడ అవైలబుల్. అల్ట్రాసౌండ్ బెడ్ సైడెడ్ గా ఉంది. మనకు ఏదైతే మనం మిషన్ చూసామో ఇట్ ఈస్ కంపాటబుల్ ఫర్ బోత్ ఎకో యాజ్ వెల్ as అల్ట్రాసౌండ్. అది పోర్టబుల్ కూడా ఉంది మనకి. సో మనకి వచ్చేసి ఎనీ మైనర్ ప్రొసీజర్స్ విల్ డూ ఇట్ హియర్ ఇక్కడే మేడం. ఓకేనా. అర్లీ లేబర్ గానీ ఇంకా సడన్ లేబర్ లో పేషెంట్ వెళ్ళినప్పుడు మనము ఎక్కడో డాక్టర్ ఉంది అని వాళ్ళకి భయం లేకుండా మనం పక్కనే రూమ్ కి తీసుకున్నాము. సో దట్ డాక్టర్ లేరు నా దగ్గర అని వాళ్ళు ఫీల్ కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి. సో దిస్ ఇస్ లైక్ మైనర్ ప్రొసీజర్ రూమ్ యాజ్ వెల్ as ద లేబర్ రూమ్. ఓకే మేడం. సో ఇది థర్డ్ కన్సల్టేషన్ రూమ్. ఓకే మేడం. ఇక్కడ వచ్చేసి మా డాక్టర్ ఎండి నాయక్ అని సీనియర్ మోస్ట్ సర్జన్ అనమాట. సో 35 years గా ఈ వర్క్డ్ ఇన్ పెరంబూర్ రైల్వే హాస్పిటల్, లాలగూడ, సికింద్రాబాద్ రైల్వే హాస్పిటల్ అండ్ ఆల్సో రైల్వే హాస్పిటల్ గుంటకల్. సో గుంటకల్ మేడం అనంతపురం డిస్ట్రిక్ట్ లోనే మనకి కోవిడ్ టైంలో చాలా మంచిగా మేనేజ్ చేసిన హాస్పిటల్ గా అది పేరు వచ్చింది. yes మేడం, గుంటకల్ ఇస్ టాప్ అన్న కోవిడ్ టైం లో వచ్చింది. సో కాబట్టి అక్కడంతా రిటైర్ అయిన తర్వాత హి హస్ కమ్ హియర్. సో 24/7 ఆయన అన్ని శస్త్రచికిత్సలకి అవైలబుల్ గా ఉంటారు. సార్ జనరల్ సర్జన్. అవునండి, జనరల్ సర్జన్. ఓకే మేడం. 40 years ఎక్స్పీరియన్స్. అవునండి. సార్ కి 24 hours ఇక్కడే ఉంటారు మేడం. 24 hours ఇక్కడే ఉంటారు. ఎనీ కైండ్ ఆఫ్ సర్జికల్ ఎమర్జెన్సీ. ఓకే మేడం. అలానే కాకుండా సార్ ఈవెన్ ఆయన పల్మనాలజీ కేసెస్ కూడా చూస్తూ ఉంటారు. చెస్ట్ స్పెషలిస్ట్ కూడా. సో హీ విల్ మేనేజ్ బోత్ ద కేసెస్ అండ్ ఈస్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. సో మనకు కన్సల్టెంట్ కూడా ఉంటారు, ఫిజిషియన్ డాక్టర్ శ్వేత అని చెప్పేసి. అలానే సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ రఘురామ్ సార్ కూడా ఉన్నారు. ఓకే మేడం. సో దే బోత్ విల్ టేక్ కేర్ రౌండ్ ద క్లాక్ ఎనీ ఫిజిషియన్ రిలేటెడ్ కేసెస్. సో ఇప్పుడైతే వాళ్ళు దే ఆర్ అటెండింగ్ ఐసీయూ. సో అందుకని ఇక్కడ లేరు. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ కూడా మనకు అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ఎమర్జెన్సీ రూమ్ అండి. కింద లిఫ్ట్ దగ్గర రాగానే మన వాళ్ళు ట్రాలీలో తీసుకొని ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకొస్తారు. సో ఇవి ఎమర్జెన్సీ బెడ్స్ అనమాట. సో ఇవి బిగ్ వీటిలో అలా ఉండవు, మల్టీ ఫంక్షనల్ ఉంటాయి. ఇప్పుడు మన పేషెంట్ సడన్ గా సిక్ అయ్యారు అనుకోండి, మనం ఇమీడియట్ గా వీటిని అన్లాక్ చేసి మనం డైరెక్ట్ గా ఓటీకి అవసరమైతే ఓటీకి, క్యాట్లాబ్ కి అవసరమైతే క్యాట్లాబ్ కి 4-sided వీల్స్ ఉంటాయి. సో అన్లాక్ చేసి వీ కెన్ జస్ట్ రష్ దమ్ దేర్. ఎక్కడ కావాలంటే ఆ ఫ్లోర్ కి తీసుకెళ్లొచ్చు. అండ్ లిఫ్ట్ లో కూడా మనకి ఈజీగా పడతాయి. సో ఇలా మనం ఇక్కడ 4 beds అరేంజ్ చేసుకున్నాము డిఆర్ లో. ఆల్ ద బెడ్స్ ఆర్ సపోర్టెడ్ బై మానిటర్. ఇదే రూమ్ లో మనకు డిఫిబ్రిలేటర్ ఉంది, ఈవెన్ వెంటిలేటర్ కూడా ఉంది. చాలా సిక్ అయిన పేషెంట్ వచ్చి ఎలాంటి అవసరం వస్తే. సో ఇక్కడ రౌండ్ ద క్లాక్ స్టాఫ్ ఉంటారు. ఈచ్ బెడ్ కి అటెండ్ అయ్యేలాగా ఒక్కొక్క స్టాఫ్ ఉన్నారు. సో కాబట్టి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఇంకో పేషెంట్ సీరియస్ ఉంటారు కాబట్టి ఈచ్ బెడ్ కి ఒక స్టాఫ్ ఉంటే వాళ్ళకి కంప్లీట్ కేర్ డాక్టర్ ఇచ్చిన గైడ్ లైన్స్ అంటే ఇమిడియట్ గా అడ్వైస్ ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఈఆర్ లో అలాంటి అవసరం ఉంటుంది. సో మనం అలానే అరేంజ్ చేస్తాం. సో మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తాం. సో ఇది సెకండ్ ఫ్లోర్ అండి. కంప్లీట్లీ ఇది ఓటీ కాంప్లెక్స్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ కేర్ కి డెడికేట్ చేసినాము. సెకండ్ ఫ్లోర్ ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకా ఓపీడీ రూమ్స్ అలాంటివి లేకుండా ఓన్లీ ఓటీ కాంప్లెక్స్. ఓటీ కాంప్లెక్స్ అంటే మనకు మోర్ దెన్ 1 OT ఉంటుంది. సో ఇది ఓటీ కాంప్లెక్స్ అంటే మెయిన్ గా సెకండ్ ఫ్లోర్ ని ఎస్పెషల్లీ గా ఓటీ కోసమే పెట్టారు. ఇక్కడ కన్సల్టెన్సీ కానీ వార్డ్స్ కానీ ఇలాంటివి ఏం లేకుండా కేవలం స్పెసిఫిక్ గా ఓటీ మాత్రమే ఉండాలన్నట్టుగా అలా మేనేజ్ చేశారు. సో ఇది ఓటీ వెయిటింగ్ ఏరియా. ఎవరి కేసెస్ ఉన్న పేషెంట్స్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కొంచెం టెన్షన్ అవుతుంటారు కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఓటీలోకి వెళ్దాం. సో ఇక్కడ మనము ఓటీలో వచ్చేసి కంటిన్యూగా సిస్టర్స్ వాళ్ళకి ఏదో ఒక వర్క్ ఉంటుంది, క్లీనింగ్ అప్ చేసుకోవడము, గాస్ ప్రిపేర్ చేసుకోవడము. సో మనం సిస్టర్స్ కోసం మంచి సిస్టర్స్ వెయిటింగ్ రూమ్ విత్ బాత్రూమ్ ఇచ్చాము. వాళ్ళకి ఏమైనా పర్సనల్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి డాక్టర్స్ కి కూడా ఇన్ బిట్వీన్ కేసెస్ కి వెయిటింగ్ ఇచ్చాము.
సో ఇది డాక్టర్స్ రూమ్ అనమాట. ఓకే మేడం. ఎందుకంటే కన్సల్టెంట్స్ వస్తుంటారు, సర్జరీ ప్రొసీజర్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే మన మేడం. దగ్గర వచ్చేసి గైనిక్ హిస్టెక్టమీస్ అవి జరుగుతాయి, ఓకే అంటే మేడం. ఆప్షన్స్ సిజేరియన్స్ జరుగుతూ ఉంటాయి. జనరల్ సర్జరీలో హెడ్ టు టో ఎనీ సర్జరీస్ జరుగుతుంటాయి, లైక్ చీమగడ్డలు, వాపులు, అపెండిక్స్, Yeah. కొలెసిస్టెక్టమీ, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పేగు కుళ్ళిపోవడము, అన్ని సర్జరీస్ జరుగుతాయి. ఆర్థోపెడిక్ కేసెస్ జరుగుతాయి. దాని తర్వాత యూరాలజీ, కిడ్నీ స్టోన్స్ అవి జరుగుతాయి. ఓకే మేడం. సో కాబట్టి ఓటీలో కంటిన్యూగా డాక్టర్స్ అనే వాళ్ళు ఆన్ ద గో లోనే ఉంటారు. ఎస్ సో మేడం. ఇన్ బిట్వీన్ వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ కోసం ఇక్కడ ఏర్పాటు చేసాం. లెట్స్ గెట్ ఇంటు ద ఓటీ. ఓకే మేడం. ఇది వచ్చేసి మనం ప్రీ ఆప్ రూమ్ అంటామండి. ఓకే మేడం. ప్రీ ఆప్ రూమ్ లో ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం పేషెంట్ రావడమే వార్డెన్ షిఫ్ట్ చేస్తాము. ఓకే సో మేడం. వాళ్ళు కొంచెం టెన్షన్ లో ఉంటారు కదా, అవును మేడం. సో వాళ్ళని ఇక్కడ ఒక 2 hours అబ్జర్వ్ చేస్తాం. ఓకే మేడం. వాళ్ళ బీపీ అన్ని కామ్ డౌన్ అయ్యి వాళ్ళకి ఇంకా రిలాక్స్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇచ్చుకొని విల్ టేక్ దమ్ ఇన్సైడ్. నెక్స్ట్. సో మనది ఓటీ నెంబర్ 1. ఓకే మేడం. సో ఓటీలో టైప్స్ ఉంటాయి, లామినార్ అండ్ మాడ్యులర్ అని చెప్పేసి. ఓకే మేడం. లామినార్ అంటే అంత యూనిడైరెక్షనల్ ఫ్లో లో వెళ్తూ ఉంటుంది. ఓకే మేడం. సో ఇక్కడ మనకి పైన వచ్చేసి హెపా ఫిల్టర్స్ అని ఉంటాయి. ఓకే మేడం. సో దే విల్ ఫిల్టర్ ఆల్ ద ఎయిర్. ఓకే మేడం. సో దట్ మనకి ఏమి రివర్స్ ఎయిర్ వచ్చేది అనేది Okay, ఉండదు, madam. మన డైరెక్షన్ లో ఫ్లో అనేది వెళ్తా ఓకే మేడం. సో దిస్ ఇస్ అ స్పేషియస్ ఆపరేషన్ థియేటర్. ఓకే మేడం. సో ఇక్కడ మనము అన్ని మేజర్ సర్జరీస్ ఇక్కడే చేసుకుంటాము. మీకు మెయిన్ మేడం. ఎస్ సార్. యా మేడం. ఇది డ్రాగర్ కంపెనీ అన్ఎస్సీ వర్క్ చేస్తుంది మేడం. ఇది ఓకే. అడ్వాన్స్ విత్ వర్క్ చేసిన కమ్మ వెంటిలేటర్ ఉంటుంది దీంట్లో. ఓకే. వెంటిలేటర్ రెండు ఉంటాయి. ఓకే. యాక్చువల్ మాన్యువల్ వస్తుంది సార్. దీంట్లో మాన్యువల్ అంటే ప్రెస్ చేసుకుని కూర్చోవడం అవన్నీ ఉంటుంది సార్. ఒక్కసారి ఆన్ చేసి వదిలేసామంటే ఆటోమేటిక్ ఉంటుంది సార్. ఓకే. సర్జరీ కూడా పేషెంట్ కూడా ప్యారలైజ్ కావడానికి ఈజీగా ఓకే. దెన్ ఓటీలో ఫ్యూమిగేషన్ లైక్ ఇవన్నీ ఆటోమేటిక్ కూడా ఆటో సార్. ఫాగర్ మిషన్ తెప్పించాము. ఓకే. ఇది కూడా డిజిటల్ సార్. ఇది ఓకే. డిజిటల్ ఫాగర్ మిషన్ సార్. ఇది ఓకే. ఇది ఇక్కడ అనంతపూర్లో అయితే మనం తప్ప ఎక్కడ వాడడం లేదు. ఓకే. ఓకే. ఇది ఆటోమేటిక్ టైమింగ్ ఉంటుంది. ఓకే. టైమింగ్ సెట్ చేసి వదిలేస్తే అదే టైమింగ్ మనకి మనిషి లోపల రావడానికి ఏముండదు సార్. ఒక్కసారి వచ్చి ఆన్ చేసి వెళ్ళామంటే ఆటోమేటిక్ గా ఇదైపోతుంది. ఓకే. సో ఓటీలో మనము పాస్ బాక్స్ అనే ఫెసిలిటీ ప్రొవైడ్ చేసాము. ఓకే ఇక్కడ మేడం. ఏమవుతుంది అంటే మనము యూజ్ చేసిన లెనిన్ కానీ లేదంటే ఏదైనా ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్ జరగాలి, ఆపరేషన్ జరుగుతున్న టైంలో వి కాంట్ ఓపెన్ ద డోర్ కి, అంటే ప్రతిసారి ఓపెన్ డోర్ చేస్తా ఉండకూడదు మెయిన్ డోర్ ని. ఓకే మేడం. సో ఏదున్నా కూడా మనం ఇటు నుంచి ఇటుకి పాస్ చేసుకుంటాం. పాస్ చేస్తాం. ఆ డోర్ అటువైపు వాళ్ళు తీస్తారు, ఈ డోర్ మనం ఓపెన్ చేస్తాము. సో ఇటు నుంచి వెళ్ళిపోతుంది, అంటే అంతా కూడా స్టెరిలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఒక ఫ్లో లో వెళ్ళినప్పుడు ఓకే. కోసం అని మనం ఇలాంటివి Yeah, madam. ఏర్పాటు చేసాము. యా మేడం. పేషెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది కలగనట్టుగా ఓటీలోకి వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్ కోసం చాలా బెటర్ గా చేస్తున్నారు. ఎందుకంటే మనము ఓపెన్ చేస్తాం కాబట్టి పేషెంట్ యా మేడం. బాడీ అంతా క్లోజ్ గా ఉన్నప్పుడు కట్ చేసి ఓపెన్ చేస్తాం. Yes, madam. ఎప్పుడు కూడా స్టెరిలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సెకండ్ ఓటీ అండి. ఓకే మేడం. సో ఇది మనకు సెకండ్ ఓటీ అన్నమాట. మోస్ట్లీ ఇక్కడ మనకి ఎక్కువ సిజేరియన్స్ అవి తీసుకుంటా ఉంటాం, గైనిక్ రిలేటెడ్ ప్రొసీజర్స్ చేస్తా ఉంటాం. సో ఇక్కడ కూడా మనము ఇక్కడ ఏమంటే దానిలాగా యూనిడైరెక్షనల్ కాకుండా ఏసీ ఫిల్టర్ చేస్తుంది. మళ్ళీ ఏసీ పైన మనము హెపా ఫిల్టర్ ఏర్పాటు చేసాం. ఓకే మేడం. అంటే ఏసీలోనే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఏసీ ఎయిర్ ప్యూరిఫైయర్ ని మనము ఇన్స్టాల్ చేసాం అన్నమాట. సో దట్ ఇంకా ఫిల్టరేషన్ అనేది బాగా జరుగుతుంది. సో ప్రతి ఓటీలో ఉన్న రొటీన్ కాంపోనెంట్స్ ఏంటంటే పేషెంట్ బెడ్, దాని తర్వాత అనస్థీషియా వర్క్ స్టేషన్, అనస్థీషియా ఇచ్చేవాళ్ళు, దాని తర్వాత క్రాష్ కట్, సడన్ గా పేషెంట్ ఏమన్నా ఇబ్బందికి వెళ్ళడం, అరెస్ట్ అవడం ఒక్కోసారి ఆన్ టేబుల్ జరుగుతూ ఉంటుంది. అలా అయినప్పుడు క్రాష్ కట్ ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అని దాంట్లో ఉంటాయి, దాన్ని మనం క్రాష్ కట్. దాని తర్వాత పేషెంట్ కి కేసు జరిగేటప్పుడు అసిస్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ మనము ఆ ట్రాలీస్ లో పెట్టుకోవచ్చు. సో ఒకసారి మనదంతా అయిపోయిన తర్వాత మనము అంతా కూడా కారిడార్ లో అక్కడ పంపించేస్తాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తీసుకెళ్ళడం అలా ఉంటుంది. వన్ ఫ్లో విల్ బి మెయింటైన్. ఓకే మేడం. మెయిన్ స్పెసిఫిక్ గా గైనిక్ కోసం మెయింటైన్ చేస్తాం. ఇది ఓటీ అయితే డెడికేటెడ్ టు ఆబ్స్టెటిక్స్ అండ్ గైనిక్. ఓకే మేడం. ఫర్ నెక్స్ట్ మేడం. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మేము మా అంటే స్టెరైల్ ఏరియా ఎక్విప్మెంట్ ఉండే ఏరియా చూపించబోతున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకు మనకు అంతా కూడా క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మేడం బ్లడ్ సోప్ లెనిన్ ఉంటుంది, మాప్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి అందరం కూడా యూనిఫామ్స్ వేసుకొని ఉంటాం. సో మనకు వన్స్ లెనిన్ అంతా ఇక్కడ మనకు పడిపోతుంది, అంటే ఓటీస్ ద్వారా మనం కనెక్షన్ ఇచ్చుకున్న బాక్సెస్ చూపించాం కదా. సో ఇక్కడ నుంచి మనకు ఓటీ కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే మేడం. ఓకే మేడం. సో కలెక్ట్ అయిపోయింగానే ఇక్కడికి తెచ్చుకుంటాం. ఓకే మేడం. సో
సో ఈ కారిడార్ లో అంతా లేని అన్స్టరైల్ థింగ్స్ అని పడిపోయి ఉంటాయి, అక్కడ తెచ్చుకొని మనము ఇక్కడ సెగ్రిగేట్ చేసుకుంటాం ఈ రూమ్స్ లో. చేసుకొని బ్లడ్ సోపుడివి ఒకలాగా ఉంటుంది వాషింగ్ టెక్నిక్, నాన్ బ్లడ్ సోపుడివి ఇంకోలాగా ఉంటాయి అవి. సో అవన్నీ సెగ్రిగేట్ చేసేసుకొని మనం వాష్ చేసేసుకొని మనము వీటిని ఆటోక్లేవ్స్ అంటాం. హై డిగ్రీ టెంపరేచర్స్ లో అవి ఏమున్నా కూడా వాటిని ఇది చేసేసి ఎంత డిగ్రీస్ లో అయితే ఆ క్రిములు చనిపోతాయో ఆ డిగ్రీస్ లో అయిపోయిన తర్వాత మిషన్ కూల్ డౌన్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసి మనం పెట్టుకున్నామని బయటికి తీసుకుంటాం. సో మేజర్ గా మనం ఓటీలో యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అంతా ఇక్కడ క్లీన్ చేసుకుంటాం. ఎందుకంటే మనము ఒక్కసారి ఒకరు దాంతో ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మనం అది మళ్ళీ అంత డీప్ క్లీనింగ్ చేస్తే దాన్ని మనం వాడాల్సి. సో అక్కడ కూల్ డౌన్ అయిపోయి స్టెరైల్ అయిపోయిన థింగ్స్ అని ఇక్కడికి వచ్చేస్తే మనం ఇలా కట్టేసి పెట్టేసుకుంటాం అన్నమాట. డ్రెస్సింగ్ ట్రేస్ అని, దాని తర్వాత సిజేరియన్ సెట్ అని, దాని తర్వాత హిస్టరెక్టమీ సెట్ అని, లేదంటే అబ్డామిన్ ఓపెన్ చేస్తే లాపరాటమీ సెట్ అని ఇలా సెట్స్ గా చేసేస్తాం అంటే స్టెరైల్ రూమ్ అని ఇది పెట్టుకుంటాం. సో ఇక్కడ విల్ స్టోర్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనం ఎవ్రీథింగ్ విల్ స్టోర్ అనమాట. సో లెనిన్ కానీ ఇంకో సీలింగ్ మిషన్ అని ఉంటుంది, గాస్పీస్ అనే సీల్ చేసేసి సో అవన్నీ బీరువాలో పెట్టిస్తాము. ఇందులో మనం అన్ని రెడీ చేసుకుని ఇవే మొత్తం హాస్పిటల్ అంతా సర్క్యులేట్ అవుతాయి. ఇక్కడ రెడీ అయినవన్నీ ఇప్పుడు మనకి పైన క్యాటలాగ్ కూడా ఉంది కదా, సో ప్రతి దానికి ఇక్కడ నుంచే సర్క్యులేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ ఓటీ ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఓటీ 1, 2 కలెక్ట్ ద మెటీరియల్, గో దేర్, అన్నిటిని సెగ్రిగేట్ చేసి మనం స్టెరైల్ చేసి తీసుకొచ్చి స్టెరైల్ రూమ్ లో పెట్టేసి ఇక్కడ నుంచి మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. సో ఈ మొత్తం ఫ్లో లో ఎక్కడే కానీ ఈ కారిడార్ లో ఎక్కడ అన్స్టెరైల్ థింగ్స్ అనేది టిష్యూ పడ్డం కానీ బ్లడ్ పడ్డం కానీ అలాంటివి జరగదు. సో వన్స్ మనకి పేషెంట్ తో అక్కడ అయిపోయి పేషెంట్ కొంచెం కోలుకున్న తర్వాత పేషెంట్ ని మనం పోస్ట్ ఆపరేటివ్ కేర్ లో పెట్టాం. నెక్స్ట్ మేడం ఆఫ్టర్ సర్జరీ మేడం ఇక్కడికి వస్తాం మేడం. పోస్ట్ ఆప్ ఐసీయూ, పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ. ఓకే మేడం, ఫుల్ ఫామ్. ఓకే మేడం. సో ఈ మనకి శ్రీశ్వర హాస్పిటల్లో పోస్ట్ ఆపరేటివ్ లో మనకు 7 బెడ్స్ ఉన్నాయి. ఓకే మేడం. సో ఎవ్రీ 2 పేషెంట్స్ కి 1 సిస్టర్ ఉన్నారు మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా మేడం ఉంటారు. సో దట్ ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఇంజెక్షన్స్ మానిటరింగ్. ఎందుకంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ 6 to 8 hours ఇస్ లిటిల్ క్రిటికల్ అన్నమాట. సో అందుకని మనం ఈ పోస్ట్ ఆపరేటివ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని అంటాము. సో ఈ బెడ్స్ లో పెట్టి మనకి ప్రతి బెడ్ కి అటాచ్డ్ మానిటర్ ఉంటుంది. సెపరేట్ బెడ్ మనం దాని తర్వాత మనం ఇక్కడ కూడా వెంటిలేటర్ మెయింటైన్ చేస్తాము. ఎందుకంటే సడన్ గా ఎనీ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ వస్తే లాస్ ఆఫ్ లైఫ్ జరగకూడదు అని చెప్పేసి. సో అట్లనే ఇక్కడ వాట్ ఎవర్ క్రాష్ కట్ సేమ్ మనకి ఎట్లా ఓటీలో మనం క్రాష్ కట్ ఎందుకంటే ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగితే ఇలాంటి ప్లేస్ లో జరుగుతాయి. వన్స్ ఇక్కడ మనం 8 hours అబ్జర్వ్ చేసి పేషెంట్ కి అంతా బాగా స్టేబుల్ గా ఉంది అనుకున్న తర్వాత ఇంకా మనము డెసిషన్ తీసుకొని వాళ్ళకి ఏమైనా ఫుడ్ అలౌ చేసి ఫుడ్ అలౌ చేసిన తర్వాత ఏం వామిటింగ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం వాళ్ళకి ఏదైతే రూమ్ అనుకుని ఉంటారో వాళ్ళ ఆ రూమ్ కి మనం షిఫ్ట్ చేస్తాం. ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఇక్కడ 8 hours పెడతారు. 8 hours నుంచి ఒక్కొక్కసారి కొంతమంది 24 hours కూడా పెట్టాల్సి వస్తుంది పేషెంట్ కండిషన్ బట్టి. మనము ర్యాంప్ రూట్ ద్వారా వెళ్తున్నామంటే ఎప్పుడైనా లిఫ్ట్ అనుకోకుండా స్టక్ లేదంటే ఎమర్జెన్సీ కోసం ఆపబడింది అనుకోండి, మిగతా వాళ్ళు ఆగిపోకుండా ఉండడం కోసం మనకి ర్యాంప్ రూట్, స్టెప్ రూట్, 2 రూట్స్ మెయింటైన్ చేస్తున్నాం. లిఫ్ట్ ఏదైనా ఎలక్ట్రికల్ ఇష్యూ మెయిన్ గా ఇది దీంట్లో అయితే స్ట్రక్చర్ నీట్ దొక్కుకోవడానికి స్ట్రక్చర్ కానీ వీల్ చైర్ కానీ 2 ఈజీగా వెళ్తాయి. సో మనము ఈ ర్యాంప్స్ కి ఎక్కువగా ర్యాంప్ టైల్స్ కి వెళ్తుంటాం. చూస్తే మీరు వాకింగ్ కంపేర్ టు నార్మల్ కారిడార్ ఇది హెవీ గ్రిప్ ఉంటుంది. ఓకే మేడం, అవునండి మేడం, కిందికి ఫ్లో గా. సో ఈ 3rd floor అండి, ఇక్కడ వార్డ్స్ ఉన్నాయి. ఓకే మేడం, 3rd floor అంతా వార్డ్స్ ఉన్నాయి. ఒక మైనర్ ఓటీ కూడా ఉంది, చిన్న మైనర్ ఓటీ. ఓకే. సో ఇక్కడ ఏమంటే ఇది మేల్ జనరల్ వార్డ్. అంటే మెయిల్ ఓన్లీ ఎస్పెషల్లీ మెయిల్ మేడం? మెయిల్ ఓన్లీ మెయిల్ పేషెంట్స్ కి మనం మెయిల్ జనరల్ వార్డ్ చేసాము. సో దట్ ఉమెన్ కి ప్రైవసీ ఉంటుంది. మిగతా ఎక్కడ లేనట్టుగా ఇది కూడా మేజర్ మేడం స్వర హాస్పిటల్ వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి మనకు 7 బెడ్స్ ఉన్నాయి. ఓకే మేడం. సో పేషెంట్స్ 7 బెడ్స్ లో ఉంటారు. వాళ్ళకి బెడ్ సైడ్ లాకర్, ఒక అటెండెంట్ స్టూల్ ఉంటుంది. వాళ్ళకి ఒక వాష్రూమ్, దాంట్లో నర్సింగ్ కేర్ ఉంటుంది. ఇక్కడ ఉంటారు స్టాఫ్, ఇక్కడ ఉండి చూసుకుంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనము పోస్ట్ ఆపరేటివ్ చూసాం కదా, అక్కడ వాళ్ళు సెటిల్ అయిన తర్వాత పేషెంట్స్ యొక్క అఫోర్డబిలిటీని బట్టి మనం జనరల్ వార్డ్ లో వాళ్ళు ఎక్కడికి వెళ్తారని డెసిషన్. మేల్ పేషెంట్స్ అయితే మేల్ జనరల్ వార్డ్ కి వస్తారు. జనరల్ వార్డ్. సో మనం జనరల్ వార్డ్ లో మనం ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్స్ వెంటిలేషన్ అవుట్ సైడ్ వాళ్ళతో కనెక్షన్ లేకపోతే కొంచెం ఎక్కువ డిప్రెస్ అవుతాం. అవును మేడం, హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ క్రియేట్ అయిపోతుంది. సో మనం అందుకే వెంటిలేషన్ అడిక్వేట్ గా ఎన్ష్యూర్ చేసాం. ఓకే మేడం. సో ఇది వచ్చేసి మనకు
ఫీమేల్ జనరల్ వార్డ్. ఓకే మేడం, ఫీమేల్స్ అది మెయిల్ ఫీమేల్. ఇక్కడ కూడా సేమ్ మేడం, సేమ్ సెటప్ అండి. 7 బెడ్స్ మేడం. 7 బెడ్స్. ఓకే మేడం. వాళ్ళకి డ్రెస్సింగ్ అలా ఉన్నప్పుడు దాని స్క్రీన్ అంటాం. ఓకే మేడం. స్క్రీన్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళకి సో దట్ వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి మెయింటైన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫీమేల్స్ కాబట్టి మాక్సిమం ఏది ఇబ్బంది ఉండలేకుండా ఉంటుంది మేడం. మిగతా హాస్పిటల్స్ లో మేల్స్ ని ఫీమేల్స్ ని ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళు కొంచెం డిస్టర్బ్ గా ఫీల్ అవుతారు మేడం. ఫీమేల్స్ డిస్టర్బ్ గా ఫీల్ అవుతారు. దెన్ ఇక్కడ ఒక వాష్రూమ్ మెయింటైన్ చేస్తారు, ఇక్కడ కూడా ఒక స్టాఫ్ ఉంటుంది. సో షేరింగ్ రూమ్ అంటే యాజ్ ద నేమ్ సజెస్ట్ మనకి ఇద్దరు ఫ్యామిలీస్, ఇద్దరు పేషెంట్స్, దే విల్ షేర్ ద రూమ్. సో ఇక్కడ పేషెంట్ ఉంటుంది, వాళ్ళకి ఒక అటెండర్ బెడ్ ఇచ్చారు. ఒక పేషెంట్ ఒక అటెండర్ బెడ్, ఇద్దరు పేషెంట్స్ ఇద్దరు ఫ్యామిలీ ఉండేలాగా సెట్ చేశారు కదా. ఓకే మేడం. సో వాళ్ళకి ఇంకా లగేజ్ కానీ వాళ్ళకి ఉంటాయి కదా వస్తువులు వాళ్ళ అవును మేడం, పేషెంట్స్ తో పాటు కబోర్డ్స్ అరేంజ్ చేసాం. ఓకే మేడం. ఒక చిన్న టీవీ కూడా ఏర్పాటు చేశారు కదా. ఓకే మేడం. సో వాళ్ళు ఏమన్నా ఇక్కడ పెట్టుకోవడానికి తినడానికి కూడా కొంచెం ఉండాలి కాబట్టి మెయిన్ మీ హాస్పిటల్లో ఎస్పెషల్ గా రూమ్స్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు మేడం. మిగతా హాస్పిటల్స్ తో పోలిస్తే చాలా మెయిన్ గా నేను చాలా హాస్పిటల్స్ విజిట్ చేశాను మేడం, కానీ స్వరా హాస్పిటల్లో రూమ్స్ పేషెంట్స్ కి చాలా నీట్ గా దెన్ టీవీ ప్రొవైడ్ చేశారు, కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు. షేరింగ్ రూమ్స్ లో అయితే ఇద్దరికి పేషెంట్స్ కి ఇద్దరు ఫ్యామిలీ ఉండేలాగా సెట్ చేశారు మేడం. నేను వార్డ్ లో వచ్చేసి 7 మెంబర్స్, ఎక్కువ కూడా లేనట్టు ఓన్లీ 7 మెంబర్స్ పేషెంట్ అఫర్ట్ బట్టి ఇది కూడా మెయింటైన్ చేశారు. సో ఈ 4 షేరింగ్ రూమ్స్ కి మనకి ఇంకొక నర్స్ స్టేషన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, మళ్ళీ బయట కూడా ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఉండకుండా సేమ్ వీల్ మెయింటైన్ ద క్రాష్ కార్డ్ హియర్ ఆల్సో. ఓకే మేడం. సో వాళ్ళ దగ్గర ఫైల్స్ ఉంటాయి, డాక్టర్ రౌండ్స్ కి వచ్చినా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక్కడ కూర్చొని వర్క్ హ్యాండ్ ఓవర్ చేసేసి మనం వెళ్తాం. ఓకే మేడం. ఓకే, 4 షేరింగ్ రూమ్స్. 4 షేరింగ్ రూమ్స్, టోటల్ 8 పేషెంట్స్ కెన్ స్టే. ఓకే మేడం. సో ఇది NICU అండి. ఏంటి మేడం NICU మేడం? అదే న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్ అంటారు. ఓకే మేడం. సో ఇక్కడ ఏంటంటే ఇమ్మీడియట్ గా పుట్టిన పసికందులు ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కొక్కసారి ఏమైనా సెప్సిస్ లాగా అవ్వడము, లేదంటే ఎక్కువ హైపోథర్మియా ఫీల్ అవ్వడం, ఒకసారి బ్రీతింగ్ సరిగ్గా ఇబ్బంది ఉంటుంది. అప్పుడు మనకు బేసిక్ NICU సెటప్ అనేది ఉంటే మనం ఇమ్మీడియట్ గా బేబీని పట్టుకొని మీరు వెళ్ళండి పిడియాట్రిషియన్ దగ్గర అని అనకుండా మనకి పిడియాట్రిషియన్ ఇక్కడ ఉండి ఒక బేబీ ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి బేబీ 6 to 8 hours రికవర్ అయిపోతారు. సో అలా ఉన్నప్పుడు మనం ఇక్కడే వాళ్ళకి ప్రొవిజన్ ఇచ్చాము. కొన్ని హాస్పిటల్స్ లో తల్లి పుట్టిన వెంటనే తల్లిని బిడ్డను వేరు చేసి మీరు ఇంకో హాస్పిటల్ లో ఉంటే. అవును మేడం. సో అది ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి బేబీకి 2nd, 3rd డే జాండీస్ డెవలప్ అవుతా ఉంటుంది, మదర్ మిల్క్ వల్ల కానీ వేరే వేరే రీజన్స్ వల్ల. అలా ఉన్నప్పుడు మనం ఫోటోథెరపీ యూనిట్ మొబైల్ పెట్టుకున్నాము. ఒకవేళ మదర్ కి ఇక్కడ పెట్టడం బాధ అనిపిస్తే ఇది మనం తీసుకెళ్లి రూమ్ లో కూడా పెట్టచ్చు. రూమ్ లో కూడా పెట్టచ్చు, తను ఉన్న దగ్గర కూడా పెట్టచ్చు. సో ఇప్పుడు ప్రయత్నం అయితే మనం డబుల్ సర్ఫేస్ తీసుకున్నాం. సో బేబీని మళ్ళీ వెనక్కి తిప్పడం ముందర లేకుండా కింద నుంచి వస్తుంది ఫోటోథెరపీ, పైన నుంచి వస్తుంది. 2 sides బోత్ సైడ్స్ నుంచి కూడా వస్తుంది. పేషెంట్ బేబీని రొటేట్ చేయనట్టుగా అక్కడ అది మనం సో అంత బేసిక్ కేర్ వరకు మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. మరి చాలా సిక్ అయితే దెన్ వి విల్ టాక్ టు ద పీడియాట్రిషియన్, హి విల్ డిసైడ్ ఏం చేద్దాము అని. పీడియాట్రిషియన్ డిసైడ్ చేస్తారు. మీ దాకా ఇక్కడ వచ్చేస్తారు. నెక్స్ట్ డాక్టర్ శ్రీధర్ సార్ పీడియాట్రిషియన్ అవైలబుల్ ఉన్నారు. ఓకే మేడం. ఏమంటే బేబీస్ లేరు కాబట్టి సార్ లేరు, ఇంకా లేరు. అండ్ ఒక వెల్ ట్రైన్డ్ పీడియాట్రిక్ నర్స్ ఉంటారు. సో దే కెన్ మేనేజ్ ద కిడ్స్. ఓకే మేడం. సో వాట్ ఇన్ఫాంట్స్. ఓకే మేడం. సో ఇది మైనర్ ఓటీ అండి. మైనర్ ఓటీ అంటే మైనర్ ప్రొసీజర్స్. ఇప్పుడు కాళ్ళ వాపులు, సెల్యులైటిస్ అని వస్తారు, చిన్న గడ్డ చేతి మీదే ఉంది సార్, మెడ మీదే ఉంది చూపించేది వస్తారు. వాటికి మనము మామూలు ఇంజెక్షన్ ఇచ్చేసి అక్కడ లోకల్ అనస్థీషియాలో చేస్తాం ప్రొసీజర్. సో అలాంటి వాటికి ప్రతిసారి ఓటీకి షిఫ్ట్ చేయకుండా, కొంతమందికి ఏంటంటే చీమగడ్డలు ఉంటాయి, ఎక్కువ కంటామినేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం మైనర్ ఓటీకి తెచ్చుకుంటాం వాళ్ళని. సో ఇక్కడ కూడా మనకు ఓటీ లాంటి సెట్టింగే ఉంటుంది, ఒక బెడ్ ఉంటుంది, దాని తర్వాత ఒక అనస్థీషియా స్టేషన్ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా సడన్ గా కొంతమంది ఫెయింట్ అవుతారు చిన్న ప్రొసీజర్, అలా ఉన్నప్పుడు మనం కొంచెం బేసిక్ అనస్థీషియా ఇచ్చుకోవడానికి ఉంటుంది. సో ఇది మనకు మైనర్ ఓటీ. మైనర్ ఓటీ అంటే పేషెంట్ అంటే నడవగంట ప్రొసీజర్ లేదు, ఒక నడవలేకపోయినా మనం ఇక్కడ స్ట్రెచర్ తెచ్చుకుని ఇక్కడ. సో మనం పేషెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రెస్ చేంజింగ్ అన్ని ఏర్పాటు చేస్తాము. ఏర్పాటు చేసేసి వాళ్ళని కొంచెం కూర్చోబెట్టి కామ్ డౌన్ అయిన తర్వాత అక్కడ తీసుకెళ్లి వాళ్ళది బేసిక్ మైనర్ ప్రొసీజర్ జరిగిపోయిన తర్వాత వాళ్ళని వీల్ చైర్ లో పెట్టుకుని వాళ్ళ కన్సర్న్ వార్డ్ కానీ షిఫ్ట్ చేస్తారు. హలో అండి, నా పేరు నిఖిల్ వంకదారి, ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ నివాస్ ఆర్కిటెక్చర్ స్టూడియో. ఐఎమ్ ద ఆర్కిటెక్ట్ ఫర్ దిస్ స్వరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఓకే సార్, చాలా ఈ కారిడార్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు సార్. వెర్త్ కానీ టైల్స్ కానీ కలరింగ్ కానీ చాలా
డిఫరెంట్ ఉంది హాస్పిటల్స్ తో పోలిస్తే, మిగతా హాస్పిటల్స్ తో పోలిస్తే. దాంతో పాటు చాలా బ్యూటిఫుల్ కూడా ఉంది సార్ చాలా. అవునండి. సో లైక్ ఫర్ ఎవ్రీ ఫ్లోర్ మనకి ఇట్లా ఒక సెంట్రల్ స్పేస్ ఉంటుంది. స్టేర్ కేస్ నుంచి రావడానికి కానీ, లిఫ్ట్ నుంచి రావడానికి కానీ, ర్యాంప్ నుంచి రావడానికి కానీ. అండ్ వీఆర్ వెరీ స్పేషియస్ అండ్ బ్యూటిఫుల్ కారిడార్స్. పేషెంట్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కారిడార్స్ అన్ని ప్లాన్ చేసాము. సో ఇప్పుడు మీరు డోర్ పైన లైట్స్ చూస్తున్నారు కదండి, దే ఆర్ కాల్డ్ నర్స్ కాల్ సిస్టమ్ అంటారు. నర్స్ కాల్ సిస్టమ్ అండి. పేషెంట్ ఎప్పుడైనా బెడ్ మీద ఉన్నప్పుడు, అటెండర్స్ కూడా లేనప్పుడు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, సో సిస్టర్స్ అనేవాళ్ళు, నర్సులు అనేవాళ్ళు నర్స్ స్టేషన్ లో ఉంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలంటే జస్ట్ వాళ్ళు బటన్, ఒక రిమోట్ లో బటన్ ప్రెస్ చేసే చాలు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దట్ దే కెన్ అవునండి. సో వాళ్ళు డైరెక్ట్ గా పేషెంట్ అటెండ్ చేయాలి. అవునండి. పేషెంట్ దగ్గర అటెండర్ లేని సమయంలో కూడా, పేషెంంట్ పిలవలేని సిచ్యువేషన్ లో కూడా రిమోట్ కంట్రోల్ ద్వారా నర్స్ కి ఇన్ఫార్మ్ అయిపోతుంది. చాలా వండర్ఫుల్ టెక్నాలజీ కదా, చాలా కొత్తగా పెట్టాను, ఇంప్లిమెంటేషన్ చేసినట్టున్నారు. ఓకే, అయితే పేషెంట్ ఇది స్పెసిఫిక్ గా సింగిల్ రూమ్ అండి? అవునండి. ఇవి యాక్చువల్లీ మనకి టోటల్ గా సూట్ రూమ్స్ అండి. ఈ ఫ్లోర్ అంతా ఓన్లీ సూట్ రూమ్స్ అండ్ విఐపి రూమ్, విఐపి లాంజ్ ఉన్నాయి మనకు. ఓకే. సో ఇది లైక్ ఈ రూమ్స్ అనేవి మనం చాలా స్పేషియస్ గా స్పెషల్ గా ప్లాన్ చేసాము. జనరల్లీ హాస్పిటల్స్ అంటే వాల్ వరకు టైల్స్ ఉండటము అలా ఉంటాయి. అలా లేకుండా పేషెంట్ కి చాలా బెటర్ ప్లజెంట్ ఎక్స్పీరియన్స్ రావడం కోసము మనం స్పేషియస్ గా ప్లాన్ చేసాము, ఎక్కడే కానీ కాంప్రమైజ్ లేకుండా. జనరల్లీ 1 or 2 రూమ్స్ ఎక్కువ పడతాయని కాకుండా పేషెంట్ కి కంఫర్ట్ ఇవ్వడమే మెయిన్ మోటివ్ గా పెట్టుకొని చేసాము. కమర్షియల్ గా లేకుండా పేషెంట్ కు ఏదో కల్పించాలనే ఉద్దేశంతో. అవునండి. ఇప్పుడు జనరల్లీ ఒక గైనకాలజీ హాస్పిటల్ ఇది. సో ఒక మదర్ ఒక బేబీకి డెలివరీ అయింది అనుకోండి, సో వాళ్ళ కంఫర్టబుల్ గా వాళ్ళ బేబీ క్రాడిల్ పెట్టాలన్నా, వాళ్ళ మూవ్మెంట్ కి ఇబ్బంది లేకుండా నీట్ గా ప్లాన్ చేస్తారు. సో తర్వాత పేషెంట్ కి ఎప్పుడైనా నెసెసిటీ థింగ్స్ పెట్టుకోవాలన్నా, మెడిసిన్స్ పెట్టుకోవాలన్నా, ఒక లైక్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేయాలన్నా, సో మనకి ఆ టేబుల్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ వీ హ్యావ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ సోఫా అండ్ బెడ్, సోఫా కమ్ బెడ్. సో ప్రతి రూమ్ లో కూడా టెలివిజన్ ఏర్పాటు చేశారా? అవునండి. ప్రతి రూమ్ లో లైక్ మినిమం అమ్యూనిటీస్, ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ అయి ఉన్నాయి. లైక్ మినీ ఫ్రిడ్జ్ గానీ, కెటిల్ గానీ, టెలివిజన్. అవునండి. టెలిఫోన్, ఎవ్రీథింగ్. అండ్ ఆల్ రూమ్స్ హావ్ వైఫై ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ అండి. ఇంటి అట్మాస్ఫియర్, హాస్పిటల్ అట్మాస్ఫియర్ లేకుండా చాలా ఇంటి అట్మాస్ఫియర్ ని ఏర్పాటు చేశారు. పేషెంట్ కి ఆల్ కంఫర్ట్స్ ప్రొవైడ్ చేయడానికి మెయిన్ మోటివ్ అండి. కొంతమంది పేషెంట్స్ ఈ హాస్పిటల్లో ఉన్నామని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అనమాట. మెయిన్లీ ఈ ఫీమేల్ పేషెంట్స్ ఇలా కావుతారు. కాకోకుండా మీరు బయట కూడా నీట్ గా ఏర్పాటు చేశారు. ఏదో మేము ఇంట్లోనే ఉన్నాం అన్నట్టు బయట వరండా కూడా టౌన్ కనిపించేలాగా ఏర్పాటు చేస్తాం. లైక్ వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ వెంటిలేషన్ చాలా మెయిన్ ఫోకస్ చేసాం. హాస్పిటల్ ఎక్కడ గానీ మబ్బుగా ఇలా లేకుండా పూర్తి వెంటిలేషన్ తోనే ఉంది. టోటల్ అంతా చూసే కూడా అలానే అనిపిస్తుంది. చాలా సూపర్ అండి, మంచి డిజైన్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పా కదండి నర్స్ కాల్ సిస్టమ్ గురించి. సో ఇదే ఆ రిమోట్. సో బేసిక్ గా ఈ బటన్ మనకు ప్రెస్ చేస్తే డోర్ పైన ఉన్న లైట్ అనేది వాళ్ళకి ఇండికేషన్ ఇస్తుంది. సో ఈ రూమ్ లో పేషెంట్ కి ఏదో ఎమర్జెన్సీ ఉంది, వీ హ్యావ్ టు అటెండ్ ద పేషెంట్ అనేది. సో నర్స్ కాలే కాదు, ఒకవేళ మెయింటైన్ చేయాలంటే కూడా మెయిడ్ కాల్ అనేది, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక బటన్ అనేది, ఎక్స్ట్రా సపోర్ట్ కావాలన్నప్పుడు కూడా దీస్ ఆల్ 4 కంట్రోల్స్ కెన్ బి మేనేజ్ విత్ దిస్ రిమోట్. సో ఇది లైక్ వెరీ స్పెషల్ అండి. వెరీ ఫ్యూ హాస్పిటల్స్ విల్ హ్యావ్ ఇట్, బట్ వి మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ దిస్ థింగ్స్. లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తూ మెయిన్ గా అరేంజ్ చేశారండి టోటల్ గా. టాయిలెట్స్ కూడా చాలా స్పేసియస్ గా మెయింటైన్ చేశారు. అవునండి. దీస్ ఆర్ లైక్ ఇన్ దిస్ హాస్పిటల్ లైక్ ఆల్ టాయిలెట్స్ ఆర్ వెరీ గుడ్ సైజ్ టాయిలెట్స్. ఎందుకంటే లైక్ ఒక జనరల్లీ ఒక మదర్ కి డెలివరీ అయింది అనుకోండి, ఆ బేబీకి వాష్ చేయించాలన్నా కంఫర్టబుల్ గా టాయిలెట్ లో టైం స్పెండ్ చేసి వాష్ చేయించడానికి ఈజీగా ఉండే విధంగా టాయిలెట్ సైజ్ అనేది కంఫర్టబుల్ గా ప్లాన్ చేశారు. సో బేసిక్ గా ఇది గెస్ట్ రూమ్ అండి. సో జనరల్లీ డాక్టర్స్ 24/7 ఉన్నప్పుడు, లేదంటే వేరే ఊరి నుంచి ఆన్ డ్యూటీ డాక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి స్టే చేయడానికి కోసం ఈ గెస్ట్ రూమ్ అనేది ప్లాన్ చేసాము. సమ్ టైమ్స్ ఎనీ విఐపి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి స్పెషల్ గా ఇవ్వడం కోసం కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి మల్టీపర్పస్ స్టూడియో అనేది ప్లాన్ చేసాం. స్పెషల్లీ గెస్ట్ రూమ్. అవును. డాక్టర్స్ అయితేనేమి, వచ్చిన పేషెంట్స్ కి అయితేనేమి మెయింటైన్ చేస్తాం. అవునండి. ఇది కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్లీ. ఇక్కడ 2 ఓపీడీస్ ఉన్నాయి.
ఎప్పుడైనా ఎమర్జెన్సీ కింద బిజీ ఉంటే ఇక్కడ ఓపీడీ చూసుకునేలాగా వెయిటింగ్ ఉంది. ఇక్కడ రిసెప్షన్ టేబుల్. సో ఇది కార్డియాలజీ డిపార్ట్మెంట్ అయింది కదా, ఇది కార్డియాక్ ఐసీయూ. దిస్ ఇస్ 13 బెడెడ్ కార్డియాక్ ఐసీయూ. ఓకే సార్. ఇది కార్డియాక్ ఐసీయూ డిజైన్ చేస్తున్నప్పుడు కూడా మేము కలర్ కాంబినేషన్ కానీ పేషెంట్స్ కి ఒక ఇబ్బంది లాగా ఉండకూడదు, వాళ్ళ హోమ్ ఎన్విరాన్మెంట్ ఉండేలాగా కలర్ కాంబినేషన్స్ సెట్ చేసుకున్నాము. వెంటిలేషన్ కోసం కూడా క్లాసెస్ అంటే ఓపెన్ ప్లేస్ లో ఉంటే ఓపెన్ ప్లేస్ లో ఉండేలాగా ఉంటుంది, క్లోజ్డ్ ఉంటే ఏదో ఇబ్బంది లాగా హాస్పిటల్ ఉన్నాం అనేది కాకుండా ఇన్సైడ్ అది బాధ అనేది ఉంటుంది. పేషెంట్లకి బాధ లేకుండా ఉంటే త్వరగా కోలుకుంటారు అనేది మా ఫీలింగ్. ఇది స్పెషల్ ఐసీయూ. స్టెంట్ అయిన పేషెంట్ ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్ గా ఇక్కడ తీసుకొచ్చి 1-on-1 అంటే ఒక సిస్టర్ కి ఒక పేషెంట్ అలా ఉంటే. ఇది మా క్యాత్ ల్యాబ్. ఇక్కడ కార్డియాక్ ప్రొసీజర్స్ జరుగుతాయి. ఇది క్యాత్ ల్యాబ్ GE IGS 320 అని విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ముందు సింగిల్ డాక్టర్ కి అంత కొంచెం కాస్ట్ ఎక్కువనే అవుతుంది, బట్ క్లారిటీ చేసిన ప్రొసీజర్ బాగుండాలి. అంటే పేషెంట్ స్టెంట్ వేసిన తర్వాత కరెక్ట్ గా కూర్చుందా లేదా అని చూసే అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటుంది. సో దానివల్ల వి అప్గ్రేడెడ్ ఇంటూ GE IGS 320 క్యాత్ ల్యాబ్. క్యాత్ ల్యాబ్ డిజైన్ చేసినప్పుడు మనము క్యాత్ ల్యాబ్ వి వాంటెడ్ క్యాత్ ల్యాబ్ టు బి లైక్ నాట్ అన్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ క్యాత్ ల్యాబ్. అంటే పేషెంట్స్ వచ్చిన తర్వాత పేషెంట్స్ కి ఏదో క్లోజ్డ్ రూమ్ లో వెళ్తున్నాము, ఇబ్బంది కలగకూడదు అని వి డిజైన్డ్ ఇట్. ఎవ్రీథింగ్ షుడ్ లుక్ వెరీ గుడ్ టు ద పేషెంట్. కలర్స్ కానీ కబోర్డ్స్ కలర్స్ కానీ క్యాత్ ల్యాబ్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్డ్ సో దట్ పేషెంట్ విల్ ఫీల్ కంఫర్టబుల్. Just now we did for 82-year-old female. She came comfortably, she lied down, angio done, she was shifted comfortably. So ikkada vaste anni monitors, everything is GE only. We have gone for higher end versions. Ee cath lab lo spin technology kuda undi. యాంజియోగ్రామ్ అంటే లెఫ్ట్ సైడ్ 2 రక్తనాళాలు ఉంటాయి. ఇది 3 ఉన్నాయి, కొంతమందికి 3 ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఓకే, రైట్ సైడ్ బ్లడ్ వెజల్. సో మనకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్లడ్ వెజల్ చూసినప్పుడు పేషెంట్కి లెఫ్ట్ సైడ్లో ఒక బ్లడ్ వెజల్లో బ్లాకేజ్ ఉంది. సో ఇది బ్లాకేజ్ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇది ఇంత లావు ఉంది, ఇది లావు ఉంది, ఇది సన్నగా. దీన్ని స్టెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే స్టెంటింగ్ అంటే దాంట్లో వైర్ వేసేసి ఇది ప్రీ డైలటేషన్ ఫాలోడ్ బై స్టెంటింగ్ చేస్తాం. స్టెంట్ అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ డైలటేషన్. స్టెంట్ అయిన తర్వాత యూ కెన్ సీ ఇక్కడ ఇది క్లారిటీగా ప్రాపర్గా డైలట్ అయింది. దీన్ని స్టెంట్ అంటాము. యాంజియోగ్రామ్ విల్ బి వెరీ సింపుల్. జస్ట్ బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని చూసుకుంటే అది యాంజియోగ్రామ్. ఇక్కడ మనము పేస్ మేకర్ స్టడీస్, ఐసిడి, కాల్లో రక్తనాళాలు బ్లాకేజ్ ఉంటే, మెడలో రక్తనాళాలు బ్లాకేజ్ ఉంటే, చేతుల్లో రక్తనాళాలు బ్లాకేజ్ ఉంటే, అలాగే స్టెంట్, పేస్ మేకర్, హార్ట్ ఫంక్షనింగ్ తక్కువ ఉండే వాళ్ళకి సిఆర్టిడి అనేది వస్తుంది. అలాగే హార్ట్ ఫంక్షన్ తక్కువ ఉండి గుండె ఏమైనా ఫాస్ట్గా కొట్టుకునే వాళ్ళకి ఐసిడి అనేది. అలాగే కొంతమంది జనాల్లో గుండె ఫాస్ట్గా కొట్టుకునే ఇబ్బంది ఉంటుంది, సూప్రావెంట్రిక్యులర్ టాకికార్డియా అంటాము. వాళ్ళకి ఈపీ స్టడీ మరియు ఆర్ఎఫ్ అబ్లేషన్, ఇవన్నీ ప్రొసీజర్స్ చేయగలము క్యాత్ ల్యాబ్లో. మా క్యాత్ ల్యాబ్ టీమ్ విజయ్, కవిత, శామ్యుయల్ అండ్ అబ్దుల్. ఇది స్పెషల్ ఐసీయూ. స్పెషల్ మీన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టెంట్ అయిన పేషెంట్, బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉండేవాళ్ళు, అలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు మనకు ఎక్స్ట్రాడినరీ కేర్ అవసరం ఉంటుంది. సో ఒక పేషెంట్కి ఒక సిస్టర్ లాగా ఇది ప్లాన్ చేసుకున్నాము. దీంట్లో అన్ని మానిటర్స్లోనూ మనకు ఆర్టీరియల్ బీపీ అనేది వస్తుంది. ఆర్టీరియల్ బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేయకుండా చేతుల నుంచే బ్లడ్ ప్రెషర్ తీసుకోవచ్చు. సో ఇక్కడ హైలీ సెన్సిటివ్ పేషెంట్స్, వెరీ ఇంపార్టెంట్ పేషెంట్స్, హై కేర్ రిక్వైర్ ఉండే పేషెంట్స్కి ఇక్కడ అడ్మిషన్ చేసేదని ప్లాన్ చేసుకున్నాం.
సో ఇక్కడ అటెండర్స్ కూడా విత్ అసెప్టిక్ ప్రికాషన్స్ ఎంటర్ అవ్వచ్చు. సో ఐసీయూ కూడా ఇది 13 బెడెడ్ ఐసీయూ. ICU was specifically designed for most of the times cardiac patients and చాలా క్రిటికల్ ఉండే పేషెంట్స్కి డిజైన్ చేసుకుంది. సో ఐసీయూలో వెంటిలేటర్స్, మానిటర్స్ కానీ అన్ని పేషెంట్లకు కార్డియాలజీ వైజ్ హైలీ క్రిటికల్ ఉండే పేషెంట్స్ని ట్రీట్ చేసేలాగా ఉంటుంది. వెంటిలేటర్స్ కానీ 6-7 వెంటిలేటర్స్ ఉన్నాయి. ఏ రకమైన క్రిటికల్ కేర్ పేషెంట్ కూడా తీసుకోవచ్చు. అంటే కార్డియాలజీ వైజ్ హైలీ క్రిటికల్ కేర్ పేషెంట్, బీపీ తక్కువ ఉండేవాళ్ళు, అక్యూట్ హార్ట్ అటాక్, సడన్గా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ వితిన్ 10-20 మినిట్స్ క్యాత్ ల్యాబ్లో ఉండేలాగా అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాయి. సో ఏ టైంలో ఉంటే కూడా ఐ విల్ కమ్ పర్సనలీ అండ్ హ్యాండిల్ ద పేషెంట్స్. చాలా బాగున్నావా? సరేలే. ఇప్పుడు అదే ఆక్సిజన్ కొంచెం 99 వచ్చింది, 90 ఉండేది. హార్ట్ బీట్ కూడా కొంచెం కంట్రోల్ అయింది. సో ఈవినింగ్ చూసి ఆ షిఫ్ట్ ఏమైనా చేసుకుని రూమ్కి రేపు డిశ్చార్జ్ ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకున్నాం. సరేనా? ఓకే, బాగుంది, ఏమీ లేదు. మధ్యాహ్నం ఇప్పుడు ఒక 3 గంటల తర్వాత డిశ్చార్జ్ చేద్దాము. కొంచెం భోజనం ఏమైనా తెచ్చిస్తారు, తినేసేయమ్మా. సరేనా? నొప్పి ఏం రాదు, టెన్షన్ పడక. సరేనా? ఇంటికే 2 గంటల తర్వాత పంపిస్తా. ఓకేనా? అది ముందే చెప్పాను కదా, 2 గంటలు ఉండాలి.